ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో ఈ ప్రపంచ ఛానల్కు స్వాగతం అండి. మేము బాగుండాలని మీ మనసులో బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజు వీడియో ప్రారంభించుకున్నామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు వచ్చేసి టిఫిన్స్ అనమాట, వరలక్ష్మి టిఫిన్స్ దగ్గరకు వచ్చేసాం అనమాట అండి. మనం వచ్చేసి లక్ష్మీపురం మెయిన్ రోడ్ అనమాట, చంద్రమౌళి నగర్ 6వ లైన్ ఈ కార్నర్లోనే ఉంటుందండి. ఈ ఏరియా మొత్తం ఫిదా కావాల్సిందే. టిఫిన్స్కి అంత రుచిగా కమ్మగా అద్భుతంగా ఉంటాయి అన్నమాట అండి. ఒక్కొక్క టిఫిన్ సెంటర్కి ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉంటుంది. ఎన్ని టిఫిన్ సెంటర్లు ప్రత్యక్షమైన ఏ వీధికి ఆ వీధి ఎన్ని టిఫిన్ సెంటర్లు ఉన్నా సరే ఆ టిఫిన్ సెంటర్ యొక్క అభిరుచులు వాళ్ళ యొక్క టిఫిన్ యొక్క ప్రత్యేకతలు మనం గమనిస్తున్నాము, తెలుసుకుంటున్నాం కదండి. ఆ రుచులు అనేది అబ్బా ఇక్కడే ఉన్నదిలే, ఆ ఇడ్లీ ఆ దోశ ఆ పూరీనే కదా అనుకుంటాం. కానీ ఆ టిఫిన్ యొక్క వాళ్ళు ఎలా తయారు చేస్తారు, ఏ విధంగా తయారు చేస్తారు. అమ్మమ్మ ఒక విధంగా తయారు చేస్తుంది, అమ్మ ఒక విధంగా తయారు చేస్తుంది, నేను ఒక విధంగా, నా పిల్లలు ఒక విధంగా తయారు చేస్తారు. కానీ ఒకటే రోటి పచ్చడి అని అనుకుందాం ఉదాహరణకి, కానీ ఆ చేతిలో ఉన్న మహిమ లాంటిది, ఆ మహత్యం లాంటిది. అందుకోసం చెప్పేసి వీళ్ళ రుచులేంటో, అలాగే వీళ్ళ యొక్క టేస్ట్ ఎలా ఉంటుందో, క్వాలిటీ ఎలా ఉంటుందో, రేట్స్ ఎలా ఉంటాయో, అవన్నీ గుణగణాలన్నీ మనము తెలుసుకున్నాం. మరి వెళ్ళిపోదాం వీడియోలోకి రండి. సైజులు ఇడ్లీ చూసారా, ఇప్పుడే వచ్చేసి హాట్గా అనమాట. నా సైజులో ఉంటాయి ఇడ్లీలు. చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి అరోమా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇడ్లీలు ఈ సైజులో ఉన్నాయి. అలాగే మైసూర్ బజ్జీ సైజులు కూడా ప్రతిదీ కూడా నా సైజులోనే ఉన్నాయి చూసారా. అలాగే చట్నీ కూడా చూసారా ఎలా ఉందో, పల్లీల చట్నీ గట్టిగా ఉంటుంది, అల్లపు చట్నీనండి చక్కగా చూసారా. నెయ్యి అండి, నెయ్యి కారపొడి అనమాట, సూపర్ సూపరు. ఇక అక్కడ దోశ వేస్తున్నారు. ఇదేం దోశ అమ్మా? అమ్మా పెసర ఉప్మా. పెసర ఉప్మా ఇవ్వండి. పిల్లలు కలిపెట్టుకున్నారు. పెసర రాగి టమాటా క్యారెట్ ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నారండి. దోశలో రకరకాల దోశలు ఉన్నాయండి. కొన్ని ఇవన్నీ రెడీ పెట్టుకున్నారు. ఉప్మా పెసర వేసారండి. అది మామూలమ్మా లేదా ప్లేన్ పెసర దోశ రెడీ అండి. ఉప్మా పెసర ఇదేంటనా ఇడ్లీ? ఏమి ఇడ్లీ? నేతి ఇడ్లీ. ఓకే ఓకే, గుమ్మలాడిపోతుంది అల్లపు చట్నీ తోటి ఇడ్లీ అనేది. ఓకే ఓకే. నెయ్యి బాగా నెయ్యి పోస్తున్నారండి, గుమ్మరిస్తున్నారు. ఓకే ఓకే సూపర్. पार्सल्स ना आनियन डोसा इडली घी इडली ये पार्सल करके दे रुको जी लेफ्ट हैंड से पकड़ता है क्या
ఏంటి నాని మిషన్ ఏంటి, ఏమంటారు ఈ మిషన్? సీలింగ్ మిషన్. సీలింగ్ మిషన్. ఓకే, ప్యాకింగ్ మిషన్. ప్లెయిన్ దోశ. ఎలా ఉన్నాయమ్మా టిఫిన్స్ ఇక్కడ? వెరీ గుడ్ మ్యామ్. బాగున్నాయా? ఓకే. ఏం తింటున్నారు? దోశ అయిపోయింది. దోశ అయిపోయింది. ఓకే ఓకే. పెసర ఉప్మా చెప్పాం. వెరీ గుడ్ టేస్ట్. నెంబర్ 1. ఓకే, బాగున్నాయి టిఫిన్స్. చట్నీలు అవి బాగున్నాయమ్మా? ఇడ్లీ అవి బాగున్నాయా? క్వాలిటీ సూపర్. క్వాలిటీ సూపర్. ఓకే ఓకే. ఎక్కడ చక్కగా క్వాలిటీగా అలాగే పరిశుభ్రంగా రేట్స్ తక్కువగా ఉంటే అక్కడికి వచ్చేసేస్తాం. 3 ప్రత్యేకత. నెంబర్ 1 క్వాలిటీ, నెంబర్ 1 టేస్టీ. ఏం దోశ వేస్తున్నావు అమ్మా? పన్నీర్. పన్నీర్ దోశ. సైజులు కానీ క్వాలిటీ కానీ అలాగే రేట్స్ కానీ చాలా బాగుంటాయండి. తక్కువ అన్నమాట రేట్స్. పరిశుభ్రంగా నీట్గా తయారు చేస్తారు. మెయిన్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, అందుకే క్రౌడ్ అన్నమాట. పన్నీర్ వచ్చేసిందండి. ఉల్లిపాయలు, కొత్తిమీర, క్యారెట్, పచ్చిమిర్చి దట్టంగా పెట్టేస్తున్నారు. పన్నీరు బాగా చేస్తున్నారు. చూసారా పన్నీరు? ఇక్కడ ప్రత్యేకత అదే నాన్న, పన్నీరు దోశ ప్రత్యేకత ఇక్కడ ఈ టిఫిన్ సెంటర్. నెల్లూరు కారం దోశ. ఓకే, నెయ్యితో తోటి. ఓకే ఓకే నాన్న. సైజులో పెద్దవండి, రాజీ పడే పనే లేదు. క్వాలిటీలో కానీ అలాగే పరిశుభ్రంలో కానీ చక్కగా నీట్గా తయారు చేస్తున్నారు. పన్నీర్ దోశ రెడీ అవుతుంది. ఇదేంటి నాన్న? కొబ్బరికాయ పడ, కొబ్బరి పొడి. ఓకే ఓకే. ఆ దరి దోశ ఇస్తాను లాస్ట్, మసాలా దోశ. ఓకే ఓకే. ఏమేమి దోశలు వేస్తాను నాన్న? అన్నీ ఉన్నాయి. మెనూ కార్డులు చాలా ఉన్నాయి. మెనూ కూడా చాలా ఉన్నాయి. సో అన్నీ వేస్తాం. చెప్పు నా 4 చెప్పు. 4 క్యారెట్, బీట్రూట్, టమాటా, రాగి స్పెషల్ అండి. కారం నెయ్యి, పన్నీర్ దోశ ఇక్కడ ఫేమస్ అన్నమాట. ఓకే ఓకే. ఢిల్లీలో వచ్చేసి నెయ్యి ఇడ్లీ ఉంటుంది, మైసూర్ బజ్జీ ఉంటుంది. ఓకే ఓకే. దోశలు వచ్చేసి ఇంకా స్పాంజ్ దోశ, ప్లేన్ దోశ, మామూలు. ఉదయం ఎన్నింటి నుంచి ఉంటుందా నాన్న? మార్నింగ్ అని 6:30. 6:30 నుంచి కంటిన్యూనా? లేదండి, 11:30 క్లోజ్ అవుతుంది. మార్నింగ్ 11:30 క్లోజ్ అవుతుంది. మార్నింగ్ సెషన్ వచ్చేసి 11:30 క్లోజ్ అవుతుంది. ఓకే. ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ 5 స్టార్ట్ అవుతుంది. 5 to 10:30. ఓకే ఓకే. నైట్ ఎన్నింటి వరకు ఉంటుంది? 10:30 వరకు. 10:30 వరకు ఉంటుంది. సండే కూడా ఉంటుందా? సండే కూడా. ఓకే ఓకే. సూపర్ అన్నమాట. ఈ కారం బాగున్నారు. మనకి ఇది సుజీ నెల్లూరు నెయ్యి కారం దోశ. నెయ్యి పోస్తున్నారండి అసలుకి. నెయ్యి పోసే పనిలోనే ఉన్నారు. దోశ మొత్తం కూడా విస్తరించిపోయింది. నెయ్యి అంతా గుమగుమలేదన్నమాట. రుచులకి మంచి సువాసన వస్తుంది బాగా.
అదే ఉప్మా పెసర దోశ వేస్తున్నారు. ఉప్మా పెసర దోశ. और एक प्लेट है చూసారా వాల్ పోస్టర్ల మాదిరిగా ఉన్నాయి, రోస్ట్గా ఉన్నాయి. बारह की दो सर ఇదిగోండి ఇడ్లీ నెయ్యి కుంపరించేసారనమాట. పల్లి చట్నీ, అల్లపు చట్నీ, ఒక బోండా అనమాట. మైసూర్ బజ్జీ ఇక్కడ కూర్చొని తినడానికి వెసులుబాటుగా ఉన్నదండి. స్టూల్స్ అవి ఉన్నాయి. టేస్ట్ చేసి ఎలా ఉన్నాయి చెప్పండి. పెద్ద పెద్ద ఇడ్లీ బాగా నెయ్యి కుమ్మరించేసారు. ఎలా ఉంది? బాగుందా? ఓకేనా? తినే కొద్దీ తినాలనిపిస్తుంది బాగా కదా. మెత్తగా మృదుగాను నేర్పిస్తున్నారు. నేర్పించే కదండి. అవును, బాగుంది. మైసూర్ బజ్జీ బాగా ఉడికిందా? బాగుందా? గుండ్రంగా ఉంది, బాగా బాగున్నాయి. మెత్త ఉడికినాయి, బాగా ఉడికినాయా? సైజులు మాత్రం సైజులు ఉన్నాయి, బాగున్నాయి. క్వాలిటీ అండి, క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. అవునవును, మెత్తగా దూదులా బాగున్నాయా? సూపర్, ఎంజాయ్ చేయండి. సాయంత్రం వేడి వేడి ఇడ్లీ అలాగే మైసూర్ బజ్జీ తోటి ఈ టిఫిన్స్లో మనం ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సూపర్ క్వాలిటీ కానీ అలాగే రేట్స్ తక్కువ అండి. పరిశుభ్రంగా నీట్గా తయారు చేస్తారు, చక్కగా బాగుంటాయి. ఎంజాయ్ చేయండి. ఇవ్వండి ఇడ్లీ సైజులు కూడా చూసారా, పెద్ద పెద్ద సైజులు నెయ్యితో తడిచిపోయినాయి అనమాట. ఇడ్లీ అంతా కూడా నేతితో తడిచిపోయింది. బోండా మైసూర్ బజ్జీ కూడా చక్కగా నాయ సైజు ఉంది. ఎంత పెద్ద రౌండ్గా ఉన్నాయి. ఇడ్లీ మాత్రం సైజు చూసారా, పెద్ద పెద్ద సైజు. కొంచెం తీసి పక్కన పెట్టేస్తున్నామండి. ఎంత బాగుంది, కమ్మగా ఉంది రుచిగా.
నెయ్యి స్మెల్ మంచి స్మెల్ వస్తుంది. నెయ్యి గుమ్మరెత్తున్నారండి. నెయ్యి మాత్రం గుమ్మరేస్తున్నారు, కడుపుతున్నారు, మొత్తం పూర్తిగా ముంచి తేలుతున్నారు. మంచి స్మెల్ వస్తుంది. సూపర్ సూపర్. తినే కొద్ది తినాలనిపిస్తుంది. వరలక్ష్మి టిఫిన్స్ అనమాట అండి. మామూలు లక్ష్మీపురం మెయిన్ రోడ్డు, అలాగే కార్నర్లోనే ఉంటుంది. చంద్రమౌళి నగర్ 6వ కార్నర్లోనే ఉంటుంది. గుంటూరు వరలక్ష్మి టిఫిన్స్ గుంటూరు అనమాట. ఇదిగోండి మైసూర్ బజ్జీ కూడా చక్కగా మొత్తం కూడా ఉడికిపోయిందండి. పైన అంతా కూడాను, లోపల కూడా చక్కగా ఉడికిపోయింది. ఇలా కుంచితే మృదువుగా వచ్చేస్తుంది, మెత్తగా ఉంటుంది, దూదిలాగా వస్తుంది. అద్భుతం, సూపర్. తినే బుద్ధి తినాలనిపిస్తుంది. ప్రతి వాళ్ళు తప్పకుండా పరిశుభ్రానికి క్వాలిటీకి నెంబర్ 1 అనమాట. ఓకేనా? ప్రతి వాళ్ళు తప్పకుండా ఇలాంటి టిఫిన్స్ చేయండి. ఆరోగ్యంగా ఉన్నాం. ఓకేనా? ఇదిగోండి దోశ, మినప దోశ గుమగుమలాడుతుంది. క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలతోటి చూసారా, ఉల్లిపాయలు దట్టంగా వేశారు. టేస్ట్ చేయండి. ఇక్కడ మైసూర్ బజ్జీ, ఇడ్లీ, దోశ అండి. ఉదయం పూట ఉండొచ్చు టిఫిన్స్ అనేవి. ఈవినింగ్ వచ్చామండి. వరలక్ష్మి టిఫిన్స్ అనమాట. చంద్రమౌళి నగర్ 6వ లైను, లక్ష్మీపురం మెయిన్ రోడ్. చెప్పండి ఎలా ఉన్నదో మన వ్యూవర్స్కి. బాగుందా? మన వ్యూవర్స్కి చెప్పండి, తెలియజేయండి ఎలా ఉందో. అల్లం చట్నీ, దోశ కూడా మెత్తగా బ్రహ్మాండం ఉంది. దోశ ఎలా ఉంది? ఉల్లిపాయలతో, క్యారెట్ తోటి బ్రహ్మాండం ఉంది. బ్రహ్మాండంగా కింద పడుతూ బాగుంది. ఉల్లిపాయలు బాగా వేసారు. ప్లేట్ మెయింటైన్ చేస్తున్నారు. అవునవును. సూపరా? అసలు టేస్ట్కి మాత్రం రాజీ పడే పనే లేదండి. రుచి అమృతమేనమాట. చక్కగా వాల్ పోస్టర్ మీద ఉన్నట్లే ఉంటుందండి. బాగుంటుంది. దోశలు కానీ, ఇడ్లీ కానీ, మైసూర్ బజ్జీ కానీ చక్కగా ఫ్రేమ్లో ఉన్నట్టే ఉన్నదండి. చట్నీలు కూడా అమృతమే, గట్టిగా చట్నీలు అదుర్స్ అనమాట. క్వాలిటీ నెంబర్ 1గా ఉంది. ఓకే ఓకే ఓకే, ఎంజాయ్ చేయండి. ఇదిగోండి దోశ చూసారా, గుమగుమలాడిపోతుంది. ఉల్లిపాయలు చూసారా ఎన్ని పోసారో, చక్కగా ఉడికిపోయినాయి, మగ్గిపోయినాయి. సైజు పెద్ద పెద్ద సైజులండి, రాజీ పడే పనే లేదనమాట. మెత్తగా మృదువుగా ఉంది. మంచి అరమ, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయండి, పల్లి కింద మెత్తగా పడిపోతుంది. ఉల్లిపాయలు బాగా ఉడికిపోయి మగ్గిపోయి అసలు మంచిగా బాగుంది. సూపర్. తినే గుర్తు తిన్నాను. వరలక్ష్మి అమృతం. టేస్ట్లు వేరే లెవెల్లో ఉన్నాయండి. క్వాలిటీ ఉందండి, టేస్ట్ ఉంది, బాగుంది. అద్భుత అమృతమే. సూపర్, ఎక్సలెంట్, ఎమ్మీగా సూపర్. దోశ కానీ, ఇడ్లీ కానీ అమృతమేనండి. పసిపిల్లలకి ఇడ్లీలో నెయ్యి వేసి మనం ఎంత చక్కగా గోరు ముద్దలు తినిపించుకుంటూ పెట్టుకుంటాం, అలాగే ఉంది ఇడ్లీ టేస్ట్ అనేది. ప్యూర్ క్వాలిటీ వాడుతున్నారనమాట. స్వచ్ఛమైన నెయ్యి అనమాట అండి. మంచి సువాసన గుమాడిస్తుంది నెయ్యి అనేది.
అలాగే దోశ కూడా నుండి ఉల్లి దోశ అనేది బాగా ఉల్లిపాయలు కానీ అన్ని రకాల వెరైటీలు దోశలు ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. చాలా ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట అండి. ఈ వరలక్ష్మి టిఫిన్స్ అనమాట అండి. మన గార్డెన్స్ అనమాట. అలాగే మెయిన్ రోడ్ అనమాట, కార్నర్లోనే ఉంటుంది. చంద్రమౌళి నగర్ 6th లైన్ అనమాట అండి. ఓకేనా. వరలక్ష్మి టిఫిన్స్ అంటే ప్రతి వాళ్ళు తప్పకుండా రుచి చూడండి. ఒక్కసారి ఈ టేస్ట్ని రుచి చూడండి, మీరే అంటారు అబ్బా ఏమి రుచి అని, ఆహా ఏమి రుచి అని ఆలోచన ఉంది. అంత అద్భుతంగా ఉన్నాయన్నమాట. ఇక అంటిల్ దెన్ ఈ రోజుకి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు వీడియోలో మరి మంచి వీడియోతో నేను ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే అండి.